హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము 10th క్లాస్లో 5th లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ చూస్తున్నాం కదా. 10th క్లాస్ అండి, ఓల్డ్ సిలబసే. మనమైతే ఇక్కడి నుంచి చూడాలండి. మెదడులోని వివిధ భాగాలు నిర్వర్తించే విధులు. అయితే చూడండి, ముందున ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. మెదడు ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుంది. మెదడు ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుంది. ముందు మెదడు అనేది మస్తిష్కం, ద్వారగోర్ధాన్ని కలిగి ఉంటుంది. మధ్య మెదడు దృగ్గోళాలు కలిగి ఉంటాయి. వెనుక మెదడు అనుమస్తిష్కం, మధ్యముఖం కలిగి ఉంటుంది. అయితే చూడండి, మీకు తెలుసా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. 1400 గ్రాముల బరువు ఉంటుంది మెదడు. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. శరీరంలో 2% బరువు ఉంది, కానీ 20% శక్తిని వినియోగించుకుంటుంది మెదడు. పురుషుని మెదడు బరువు రమారమి 1375 గ్రాములు. స్త్రీ మెదడు బరువు దాదాపుగా 1275 గ్రాములు. ఇంపార్టెంట్ బిట్స్ 4 ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు గుర్తుంచుకోండి. అయితే మనకి ముందు మెదడులో గ్రానలంబికలు ఉంటాయి. ఇవి గదాకృతిలో ఉండే నిర్మాణాలు. వీటిని ఉదరతలం వైపు నుండి మాత్రమే చూడగలం. గ్రానలంబికలు విధులు చూడండి. ఇవి వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ వచ్చి మస్తిష్కం అండి. ఇందులో 2 అర్ధగోళాలు ఉంటాయి. మెదడు ఉంటే ఇలా అర్ధగోళాలు ఉంటాయి అన్నమాట. మీద నుంచి చూస్తాం కదండి, ఇలాగా ముడతలుగా ఉంటాయి. 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మస్తిష్కార్ధగోళాలు అంటారు. అర్ధగోళాలు అంటే అర్ధ అంటే హాఫ్ అన్నమాట. ఇటు ఉంటాయి కదా అవి. అయితే వాటిని మస్తిష్కార్ధగోళాలు అంటారు. మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. పటం చూద్దామండి. చూడండి, ఇది ఒక హాఫ్ అయితే ఇంకో హాఫ్ ఇటు ఉంటుందన్నమాట. ఇది అడ్డుకోత. అడ్డుకోతలో చూడండి ఒక హాఫ్ కనబడుతుంది, ఇంకో హాఫ్ ఇటు ఉంటుంది అనమాట. ఈ పక్కన ఇలా పెడితే హాఫ్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇవి ముడతలు కలిగి ఉన్నాయి కదండి, ఇవి గైరీ సెల్సి అన్నమాట. ముడతలు మీదకున్నవన్నీ గైరీ, లోపలకున్న లోతులన్నీ సెల్సి అన్నమాట. మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. ఈ ముడతలలో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరీ అని, లోతుగా ఉన్న భాగాన్ని సెల్సి అని అంటారు. గైరీ, సెల్సి ఇంపార్టెంట్ పాయింట్స్. సెల్సీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్కార్ధగోళాలను 4 లంబికలుగా విభజిస్తుంది. చూడండి, సెల్సి అంటే ముడతలండి. ముడతలు 4 భాగాలుగా మెదడును విభజిస్తుంది అని చెప్తున్నారనమాట. 4 భాగాలు ఉంటాయి. ఈ హాఫ్ ఒకటి, హాఫ్ ఒకటి, వెనకొకటి, చిన్న లంబికలు అంటే చూడండి ఇలా అనమాట. దీన్ని ఒక లంబిక అంటారు. ఇక్కడ ఒకటి ఉంటే ఇది ఒక లంబిక, ఇది ఒక లంబిక అనమాట. విడివిడి పార్ట్స్లా కనిపించే లంబిక అంటారు. అయితే ఇది ఒక పార్టు, ఇటు సైడ్ ఒక పార్టు, వెనక ఒక పార్టు, అలా 4 పార్టులుగా విభజించి ఉంచుతుంది సెల్సి అని అంటారు. సెల్సీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్కార్ధగోళాలను 4 లంబికలుగా విభజిస్తుంది. ఈ 4 లంబికల పేర్లను మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. పటం 10ని పరిశీలించండి. మస్తిష్కార్ధగోళాలను కలిపే భాగం ఏది? చూడండి, విధులు. మస్తిష్కం యొక్క విధులు: మానసిక సామర్థ్యాలకు స్థావరం, ఆలోచనలు, జ్ఞాపకాలు. చూడండి, మానసిక సామర్థ్యాలకు స్థావరం అన్నమాట మస్తిష్కం అనేది. ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలు వెతికే శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది మస్తిష్కం. చూడండి, మళ్ళీ రెండవది అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం అనేది మస్తిష్కం చేస్తుంది. నెక్స్ట్ ద్వారగోర్ధం. చూడండి, ఇప్పటి వరకు మనం మస్తిష్కం అనే దాని గురించి చదివాం కదా. నెక్స్ట్ ద్వారగోర్ధం అనమాట.
ముందు మెదడుకి 2 పార్ట్స్ ఉంటాయి, మస్తిష్కం, ద్వారగోర్ధం. ఇప్పుడు దీని గురించి చదువుతున్నాం. ద్వారగోర్ధం ఈ లంబిక రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. దీనిని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలం. ఇది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఇది తలామస్, హైపోతలామస్లుగా విభజింపబడి ఉంటుంది. చూడండి, తలామస్, హైపోతలామస్లుగా 2గా విభజింపబడి ఉంటాయి. ద్వారగోర్ధం ఇంపార్టెంట్ అండి. ద్వారగోర్ధం 2 రకాలుగా విభజింపబడి ఉంటుంది, తలామస్, హైపోతలామస్ అని గుర్తుపెట్టుకోవాలి. విధులు చూడండి, కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించుట, కండరాల కదలికలను ప్రతిచర్యల కేంద్రకాలు, భావోద్వేగాలకు కేంద్రాలు, నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు. హైపోతలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. చూడండి, హైపోతలామస్, తలామస్లుగా విభజింపబడేవి ఏంటి అంటే ద్వారగోర్ధం కదా. ఈ హైపోతలామస్ అనేది పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. పీయూష గ్రంథే కదండి మాస్టర్ గ్లాండ్. ఇది ప్రధాన గ్రంథి అనమాట. దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? హైపోతలామస్. ఇప్పుడు చూడండి, మధ్య మెదడు. మధ్య మెదడు అంటే ఇప్పుడు మనం ముందు మెదడు చూసాం కదా. ముందు మెదడు చూసాము, మస్తిష్కము, ద్వారగోర్ధం ఉన్నాయి. ఇప్పుడు మనం మధ్య మెదడులో చూస్తున్నాం. మధ్య మెదడులో దృగ్గోళాలు ఉంటాయి. మధ్య మెదడు ఇది మందంగా, దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం. చూడండి, మధ్య మెదడు అనేది మందంగా, దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడును ఫ్రాన్స్ను కలుపుతుంది. మీ ప్రయోగశాలలోని మెదడు నమూనాలో మధ్య మెదడులోని గోళాలను పరిశీలించండి. విధులు: మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోతలామస్కు పంపుతాయి. దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపుతాయి. చూడండి, మధ్య మెదడు అనేది చిన్న కాడ వంటి భాగం అని చెప్పారు కదా. మధ్య మెదడు అంటే చిన్న కాడ వంటి భాగం. చూడండి పటంలోని, ఇదిగో మధ్య మెదడు చిన్న కాడ వంటి భాగం. ఇది మెదడుని వెన్నుపాముని కలుపుతుంది అని చెప్తున్నారు. చూడండి, ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోని ఫ్రాన్స్ను కలుపుతుంది. అనుమస్తిష్కం అంటే ఇక్కడ ఉందండి, వెనుక మెదడులో పార్ట్స్ అనమాట. ఇది ముందు మెదడును, అనుమస్తిష్కం అంటే ఇంకా వెనక మెదడు అనమాట. వెనక మెదడులోని ఫ్రాన్స్ను అనుమస్తిష్కంతోనూ కలుపుతుంది. ఏంటి, ముందు మెదడును వెనక మెదడును కలిపేది ఏంటి అంటే మధ్య మెదడు. మధ్య మెదడు ఎలా ఉంటుంది? దృఢంగా, మందంగా ఉండి కాడ వంటి భాగం. ముందు మెదడుని వెనక మెదడుని కలిపేది మధ్య మెదడు. మధ్య మెదడు వచ్చి దృఢంగా, మందంగా ఉండే చిన్న కాడ వంటి భాగం అని గుర్తుపెట్టుకోండి. చూడండి, వెనక మెదడులోని ఫ్రాన్స్ను కలుపుతుంది. మీ ప్రయోగశాలలోని మెదడు నమూనాలో మధ్య మెదడులోని గోళాలను పరిశీలించండి. మధ్య మెదడులోని గోళాలను పరిశీలించండి. విధులు వచ్చి మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోతలామస్కు పంపుతాయి. దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపుతాయి. చూడండి, మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు అంటే మస్తిష్క వల్కలం అంటే మనకి మస్తిష్కం అనేది ఎక్కడుందండి? ముందు మెదడులో ఉంది. చూడండి, ఇక ముందు మెదడులో మస్తిష్కం ఉంది కదా. ఇక్కడ వల్కలం అంటే ఒక లేత పార్ట్ అనమాట. అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఎక్కడికి? మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోతలామస్కు పంపుతాయి. ఈ జ్ఞాన ప్రచోదనాలు అనేవి మస్తిష్కం నుండి వెన్నుపాముకు, మళ్ళీ వెన్నుపాము నుండి హైపోతలామస్కు వెళ్తున్నాయండి. మస్తిష్కం నుండి వెన్నుపాముకు, ఈ వెన్నుపాము నుండి మళ్ళీ హైపోతలామస్కు పంపుతాయి. ఏంటివి? జ్ఞాననాడులు. మధ్య మెదడు చేసే వర్క్ అది. దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపుతాయి. ఇంపార్టెంట్ అండి. మనం చూసాం కదా ఇందాక, హైపోతలామస్ అనేది పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. అక్కడికి వెళ్తాయి అన్నమాట ఈ జ్ఞాన ప్రచోదనాలు.
ఇప్పుడు వెనక మెదడు చూడండి. వెనుక మెదడు అనుమస్తిష్కం, మధ్యాముఖం అనే 2 పార్ట్లు కలిగి ఉంది. చూడండి, వెనుక మెదడు అనుమస్తిష్కం, మధ్యాముఖం అనే 2 పార్ట్లను కలిగి ఉంది. అయితే వెనుక మెదడు ఇది మెదడు చివరి భాగం. దీనిలో అనుమస్తిష్కం, మధ్యాముఖం ఉంటాయి. అనుమస్తిష్కం ఇది మస్తిష్కానికి దిగువన, మధ్యాముఖానికి పైన ఉంటుంది. దీనిలో 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి. ఇది మస్తిష్కానికి దిగువన అంటే మస్తిష్కం అంటే ముందు మెదడులో ఉంది కదండి. మనకి మస్తిష్కం అనేది ముందు మెదడులో ఉంది. ఈ మస్తిష్కం కింద నుండేది అనుమస్తిష్కం, అనుమస్తిష్కం కింద నుండేది మధ్యాముఖం. చూడండి, అనుమస్తిష్కం, మధ్యాముఖం ఈ 2 ఇలాగే ఉంటాయి. దీని మీదన మనకి మస్తిష్కం ఉంటుంది అనమాట. మస్తిష్కం, అనుమస్తిష్కం, మధ్యాముఖం ఇక్కడ చెప్తున్నారు, అదే చెప్తున్నారు చూడండి. ఇది మస్తిష్కానికి దిగువన, అనుమస్తిష్కం అనేది మస్తిష్కానికి దిగువన, మధ్యాముఖానికి పైన అంటే ఈ మధ్యాముఖానికి పైన, అనుమస్తిష్కానికి దిగువన అంటే అనుమస్తిష్కం, మధ్యాముఖం ఇలా ఉంటాయి. దీని మీద మనకి మస్తిష్కం అనేది ఉంటుంది అనమాట. మస్తిష్కానికి దిగువన, మధ్యాముఖానికి పైన ఉంటుంది. దీనిలో 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి. విధులు వచ్చి అనుమస్తిష్కం యొక్క విధులు చూడండి. శరీర సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. మస్తిష్కం అనేది మీదన ఉంది కదా, దాని నుంచి ప్రారంభమైన నియంత్రిత చలనాలను అనుమస్తిష్కం అనేది నియంత్రిస్తుంది అనమాట. నెక్స్ట్ మధ్యాముఖం. ఇది త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని ఫ్రాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. మధ్యాముఖం అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. వెనుక మెదడులో 2 పార్ట్స్ అనుమస్తిష్కం, మధ్యాముఖం అనేవి. అయితే త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. చూడండి, మనకి వెన్నుపాము ఇలా ఉంటుంది అనుకోండి, ఇక్కడ వరకు త్రిభుజాకారంలో ఉంటుంది. పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. పాన్స్ అనేది ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెన్నుపాము వరకు ఉంటుంది. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. పాన్స్ అనేది ఇక్కడ ఉంటే ఇక్కడ నుండి మొదలై వెన్నుపాము వరకు ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. మధ్యాముఖం ఇది త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. విధులొచ్చి శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రం. చూడండి, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. వాసోమోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారుతుంటుంది. వాసోమోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారుతుంటుంది. చూడండి, మధ్యాముఖం యొక్క విధి ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇక్కడ రెండోది అనమాట. మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిచర్యలను నియంత్రిస్తుంది. మధ్యాముఖంలోని తెలుపు, బూడిద రంగు పదార్థం గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. తెలుపు, బూడిద రంగు పదార్థం గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ అండి, వెన్నుపాము. చూడండి, వెన్నుపాము గురించి చదువుకునే ముందు మనం ఇక్కడ ఎందుకు వెన్నుపాము గురించి చదువుతున్నామో చూద్దాము ఒకసారి. కేంద్ర నాడీ వ్యవస్థ అంటేనే మెదడు, వెన్నుపాము అన్నమాట. కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. అయితే మనం మెదడు గురించి చదువుకున్నాం కదా, ఇప్పుడు వెన్నుపాము గురించి చదువుతున్నాం అనమాట. కేంద్ర నాడీ వ్యవస్థ అంటేనే మెదడు, వెన్నుపాము. కేంద్ర అంటే మెయిన్ అనమాట. మెదడు గురించి చదివాం, ఇప్పుడు వెన్నుపాము గురించి చదువుతున్నాం. చూడండి, వెన్నుపాము స్పైనల్ కార్డ్. వెన్నుపాము పొడవుగా దాదాపు స్తూపాకారంలో వెనుక మెదడు నుండి మొండెము పృష్ఠతలం పొడవునా వ్యాపించి ఉంటుంది.
వెన్నుపాము పొడవుగా దాదాపు స్తూపాకారంలో వెనుక మెదడు నుండి మొండెము పృష్ఠతలం పొడవునా వ్యాపించి ఉంటుంది. వెన్నెముకలోని నాడీకుల్యల ద్వారా ప్రయాణిస్తుంది. చూడండి, ఇక్కడ వెన్నెముకలోని నాడీకుల్యల ద్వారా ప్రయాణిస్తుంది. ఏం ప్రయాణిస్తుంది? వెన్నుపాము అనేది ప్రయాణిస్తుంది అనమాట. వెన్నుపాములో తెలుపు పదార్థం ఉపరితలంలోనూ బూడిద పదార్థం లోపలి వైపు ఉంటుంది. వెన్నెముక ఇరువైపుల నుండి వెన్నుపాములోని మైలిన్ తొడుగులు కలిగిన యాక్సాన్లు బయలుదేరుతాయి. మైలిన్ తొడుగులు ఎక్కడుంటాయండి? మనకి నాడీకణంలో ఉంటాయి కదా, అదనమాట. ఇదిగోనండి నాడీకణం. మనం పటం చూసుకుంటే మైలిన్ తొడుగు ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది మైలిన్ తొడుగు. ఈ నాడీకణం అనేది మనకి మెదడులోని వెన్నుపాముల్లోనూ ఉంటాయి కదా. వెన్నెముక ఇరువైపుల నుండి వెన్నుపాములోని మైలిన్ తొడుగులు కలిగిన యాక్సాన్లు బయలుదేరుతాయి. 16వ మరియు 17వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు. 16-17వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు. గ్రీకులు మెదడు నియంత్రణపై ప్రతిపాదించిన భావనను తప్పుబట్టారు. కొన్ని జంతువుల్లో మెదడును తొలగించినప్పటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపించడాన్ని గుర్తించారు. లియోనార్డో డావిన్సీ, ఇంపార్టెంట్ అండి, లియోనార్డో డావిన్సీ 1452 నుండి 1519 వరకు ఉన్నారు. స్టీఫెన్ హెల్స్ వీరిద్దరూ కప్పలో మెదడును తొలగించినా అది బ్రతికి ఉండడం గమనించారు. అదేవిధంగా చర్మాన్ని గుచ్చినప్పుడు కానీ కప్పలో కండరాల చలనాన్ని గుర్తించారు. కప్ప వెన్నుపాములో సూదిని నిలువుగా గుచ్చినప్పుడు వెన్నుపాము పనిచేయకపోవడం వల్ల కప్ప చనిపోవడాన్ని కూడా వీరిద్దరూ పరిశీలించారు. పై నిదర్శనాలను బట్టి వెన్నుపాము కేవలం మెదడు నుండి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. వెన్నుపాము ఏ విధులను నిర్వర్తిస్తుంది నీవు భావిస్తున్నావు? మన శరీరం నిర్వహించే అన్ని విధులు నేరుగా మెదడు, వెన్నుపాము మాత్రమే నియంత్రిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకు? చూడండి వెన్నుపాము పటము. లియోనార్డో డావిన్సీ. మీకు తెలుసా, ఇంపార్టెంట్ అండి, మెదడు నుండి బయలుదేరే నాడులను కపాల నాడులు అని, వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్నునాడులు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన దేహంలో మొత్తం 12 జతల కపాల నాడులు మరియు 31 జతల వెన్నునాడులు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.